నందిగామ నియోజకవర్గాన్ని నందిగామ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుని రాజకీయాల్లో ముందుకు సాగుతున్న మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ మనతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాల గురించి ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరలా మీ బ్రదర్ గారిని ప్రకటించారు, మొండితోక జగన్మోహన్ గారిని. మీ కుటుంబం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న నమ్మకం ఎటువంటిదంటే ఏం చెప్తారు? జగన్ గారికి మా కుటుంబం మీద ఎంత నమ్మకం అనేది ఆయన రెండోసారి ఎమ్మెల్యే పదవి ఇవ్వటం, అదేవిధంగా నన్ను ఎమ్మెల్సీ చేయడంలోనే తెలుస్తుంది. దానికి జగన్ గారికి మేము ఇద్దరం కూడా పాదాభివందనం తెలియజేస్తూ, జగన్ గారు ఏదైతే మా మీద పెట్టిన అపారమైన నమ్మకాన్ని మమ్ము చేయకుండా మేము ఆయనకి భక్తుడిగా ఉంటూ, ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఉంటూ, ప్రతి అడుగులో మేము ఉంటూ, పార్టీ పటిష్టకు, పార్టీ ఇక్కడ గెలవడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం. అంటే ఒకవైపు మీరు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఎమ్మెల్సీ కూడా ఉమ్మడి ఎమ్మెల్సీ కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నారు. మీ పట్ల జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రాముఖ్యత ఎలా ఉంది? చెప్తున్నాను కదండి, ఎమ్మెల్సీ ఇచ్చారు, స్టేట్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఇంట్లోనే అన్నయ్యకి ఎమ్మెల్యే ఇచ్చారు, నాకు అంతకుముందు ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఒక వ్యక్తికి ఇన్ని పదవులు రావు. ఏదైనా ఒక వ్యక్తికి ఇన్ని పదవులు వచ్చినాయి అంటే స్టేట్లో అది నేను ఒక్కడిని. అంత అభిమానంతో చూశారు. ఇప్పటి నుంచి కాదు, 2012 నుంచి నా జర్నీ జగన్ గారితో. 2012 నుంచి 2024 వరకు ఈ సుమారు 12-13 సంవత్సరాలుగా జగన్ గారు నా మీద ఉన్న నమ్మకం పెరిగిందే తప్ప ఎప్పుడు కూడా తగ్గలేదు. అదేవిధంగా జగన్ గారి మీద మాకున్న భక్తి రోజు రోజుకి పెరిగింది తప్ప ఎప్పుడు కూడా తగ్గలేదు. ఏ క్షణం కూడా తగ్గలేదు. ఎందుకు చెప్తున్నానంటే, భక్తి నమ్మకం అని చెప్తానంటే, నమ్మకం ఉన్న చోట భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట నమ్మకం ఉంటుంది. సో జగన్ గారు అంటే మాకే నమ్మకం, మాకు భక్తి. ఆయనకు కూడా తెలుసు ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటనేది. తద్వారా రెండోసారి అంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలను మార్చినప్పటికీ కూడా ఈ నందిగామ నియోజకవర్గం మీద డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారి మార్కు ఎలా ఉందో చూసిన తర్వాత తప్పకుండా డాక్టర్ అన్న రెండోసారి ఎమ్మెల్యే చేయాలను కృతనిశ్చయంతో డాక్టర్ గారికి రెండోసారి జగన్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అనే పదానికి నిలుటద్దాం మొండితోక జగన్మోహన్. ఒకవైపు సేవ వైద్యం చేసి ఇంకోవైపు ప్రజలు కూడా ఉంటున్నారు. సమయాన్ని వృధా చేయకుండా, సాధారణంగా ఎమ్మెల్యే అంటే విలాసవంతమైన జీవితం, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బయటకు వస్తారు. కానీ ఈయన మాత్రం దానికి విరుద్ధంగా ఎప్పుడు ప్రజలు ఉంటున్నారు. ఇటువంటి వ్యక్తిని నందిగామ ప్రజలు ఎలా పెట్టుకున్నారు? అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత రాజకీయాలు మారిపోయినాయండి. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే విలాసాలకి, అదేవిధంగా ఒకలాంటి అధికార దర్పానికి, అదేవిధంగా ఆ పవర్ని ఎంజాయ్ చేసేవారికి ఒకప్పుడు రాజకీయాలు. అందుకనే రాజకీయాలు 2 రకాలుగా చూడవచ్చు. జగన్ గారికి ముందు, జగన్ గారి తర్వాత. మేము జగన్ గారి తరంలో వచ్చిన రాజకీయ నాయకులు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే సేవకుడే, ఏ ఎమ్మెల్యే అయినా సేవకుడే. ఓట్ల కోసం ఎలక్షన్ ముందు ఎలాగ ఇంటింటికి తిరిగేవారో, గెలిచిన తర్వాత కూడా ప్రతి ఇంటికి ఎలా తిరగాల్సిందే. ఆ ఇంట్లో ఏం సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎంత అభివృద్ధి జరిగింది, వాళ్ళ ఇంటికి ఏం కావాలి, మనం ఏం చేసాం, ఇంకెంత చేయాలి అని తెలుసుకోవడమే సేవకుడు పని. ఆ సేవకుడే ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే అధికార దర్పము, లేకపోతే ఒక పవరు, ఒక పొజిషను కాదు. ఎమ్మెల్యే అంటే సేవకుడు అనేది అర్థం. అందులో భాగంగా డాక్టర్ గారు ఆయనకు కూడా సేవా కార్యక్రమాల్లో ఉంటాడు కాబట్టి వైద్యాన్ని చాలా దైవంగా చూసుకుంటాడు కాబట్టి అటు 2 బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడు. దానికి స్ఫూర్తి జగన్ గారే. ముఖ్యంగా చెప్పండి, మీరు చాలా విద్యావేత్త, ఉన్నత విద్యావేత్త, డాక్టరేట్ కూడా పొందారు. లక్షల్లో జీతం ఎదుర్కొని జగన్మోహన్ నమ్ముకొని మీరు ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎంతోమంది నందిగామ ప్రజలకే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు, పిల్లలకు చదువుకునే విషయంలో కానీ చాలా మీ వంతు పాత్ర పోషిస్తున్నారు. కానీ అవేమీ చెప్పకుండా మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? ఎలా ముందుకు వెళ్ళవు? ఏముందండి, ఒక్కొక్క టైం ఒక్కొక్క ప్రొఫెషన్. నేను రీత్యా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవాడిని, పిహెచ్డీ చేశాను, పుస్తకాలు రాశాను. తర్వాత అకాడమిక్స్లో కొంచెం గ్రో అయ్యే టైంలో జగన్ గారి ఆలోచనలు నచ్చి, జగన్ గారి రాజకీయం నచ్చి, జగన్ గారు
ఇచ్చిన మాట కోసం ఎంత తాపత్రపడుతున్నాడో చూసి ఇటువంటి నాయకుడి కింద పని చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనతో ఉంటే ఇంకా ఎక్కువ కిక్ ఇస్తుంది. ఉమ్మడి అభ్యర్థిగా తంగిరాల సోమయ్య గారిని ప్రకటించారు. ఇప్పుడు ఈరోజు కూటమి, ఈ యొక్క కూటమి గురించి ఎమ్మెల్సీ మాటలు ఏం చెప్పారు? ఏముందండి, 2014లో ఎందుకు పోటీ చేశారో తెలియదు, 2019లో ఎందుకు విడిపోయారో తెలియదు, మళ్ళీ 2024లో ఎందుకు కలిసి ఉంటున్నారో తెలియదు. ఒకసారి చెప్పానండి, 2014లో ఎందుకు కలిసి పోటీ చేశారు, 2019లో ఎందుకు విడిపోయారు. విడిపోవడానికి అప్పుడు విడిపోయినప్పుడు ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమన్నారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, అన్నీ తెలిసిన విషయాలు. ఇదేమి కూడా ఈ డిజిటల్ యుగంలో ఏది కూడా ఒక మాట అంటే ఆ మాట నిలువెత్తు సాక్ష్యంలా ఉంటుంది ఇప్పుడు. కానీ ఇంకా ప్రజల మనసులో వాళ్ళ మెమరీ చెరక్క ముందే మళ్ళీ ఓట్ల కోసం సీట్ల కోసం పాటలు పడి మళ్ళీ కలుస్తున్నారు. ఎందుకు విడిపోయారు, ఎందుకు కలుస్తున్నారు? ఇదే పెద్ద మనిషి బీజేపీ అన్యాయం చేస్తుంది, బీజేపీకి ఐడియాలజీ లేదు, ఒక మోడీ ఒక టెర్రరిస్టు, ఒక హంతకుడు, నడి రోడ్డు మీద ఉరి తీయాలన్న వ్యక్తి ఈరోజు అదే మోడీ మహాత్ముడు అయిపోయాడు, పవిత్రాత్మ అయిపోయాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తిట్టారు, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ దగ్గర అయ్యారు. సో ఓట్ల కోసం, నోట్ల కోసం, సీట్ల కోసం తప్ప మరొక వ్యాపకం లేదు, మరొక ఇది కూడా లేదు, రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. జనసేన పార్టీ గురించి ఏమంటారండి? అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం వేరొక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. గతంలో 24 స్థానాలు ఉన్నారు, మళ్ళీ 21 స్థానాలు దిగజారారు. ఈరోజు జనసేన పార్టీ కానీ ఆయన పట్ల చాలామంది ఆ పార్టీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి, ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు జాతిని అదేవిధంగా ప్రజల్ని మోసం చేశారు. ఎందుకు మోసం చేశారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమాజాన్ని నిర్మిస్తాను, సమాజాన్ని మారుస్తానని చెప్పి మొత్తం ఊరంతా తిరిగారు. మరి ముఖ్యమంత్రి అవుతానన్నవాడు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడో చెప్పాలి. నీ బలం సరిపోలేదా? నీకు తక్కువ బలం ఉందా? నీకు తక్కువ బలం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతాను ఎందుకు చెప్పావు? ఎందుకు పార్టీ పెట్టావు? అసలు నేను ఎవరు పార్టీ పెట్టమన్నారు? అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు, నా నా ధ్యేయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీని జానవచ్చు కదా. లేదు బీజేపీని చేయడం, నువ్వు బీజేపీలో జాయిన్ అవ్వచ్చు కదా. మరి ఏమీ లేకుండా నువ్వు ఎందుకు పార్టీ పెట్టినట్టు, ఎందుకు మొత్తం జాతి ఓట్లన్నిళ్ళు కూడా తాకట పెట్టి ఎంతోమంది నేను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చి నాకు పవన్ కళ్యాణ్ నాడు నా జీవితాల్లో మార్పు చేస్తారు అని చెప్పి నువ్వు ఈరోజు వాళ్ళని నట్టేట ముంచేసి నువ్వు ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా 24 సీట్ల నుంచి 21 సీట్లకి దిగజారిపోయావంటే ఏమనుకోవాలి? అసలు నీ సిద్ధాంతం ఏంటి? నీ రాజకీయం ఏంటి? నీ సిద్ధాంతం ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 170 స్థానాలు మేము పోటీ చేస్తాను. ఈరోజు నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉండుంటే ఆయనకి బీజేపీ సపోర్ట్ ఎందుకు? ఆయన బలంగా ఉంటే జనసేన సపోర్ట్ ఎందుకు? ఆయన ఒక్కరే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవచ్చు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారు? ఎందుకంటే ఆయన బలం సరిపోవట్లేదు కాబట్టి. పోనీ ఆ బలం సరిపోవట్లేదు, జనసేనతోటి లేదా బీజేపీతోటి బలం వస్తుందంటే కాదు. మళ్ళీ సిపిఐ, సిపిఎం, వాళ్ళు వీళ్ళు లోక్సత్తలు అందరూ కలుపుకున్నారు. ఈరోజు వ్యవస్థ ఎలా ఉందంటే అన్ని పార్టీలు ఒకవైపు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తిని ఓడించడం కోసం ఇన్ని వ్యక్తులు, మహా వ్యక్తుల సమూహం కలిసి పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నేను మంచి చేశాను, నేను మంచి చేస్తేనే నాకు పరిపాలన, నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. మరి వీళ్ళు ఏం చేశారో, ఏం మంచి చేశారో చెప్పానండి. ఏం మంచి చేస్తే వీళ్ళకి ఓటు వేయాలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చెడు ఏంటి, వీళ్ళ గతంలో చేసిన మంచి ఏంటో చెప్పానండి. 2014 నుంచి 19 వరకు ఇదే కూటమి అధికారంలో ఉంది కదా. ఆ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన మంచి ఏంటి? ఆ మంచిని కాదని ఎందుకు ఇడిపోయారు? మంచి చేస్తే కలిసి ఉండాలిగా.
2014 నుంచి 19 వరకు ముగ్గురు కలిసి ఉన్నారుగా, మంచి చేస్తే కలిసి ఉండాలిగా. మరి ఎందుకు విడిపోయారు అంటే మీరు మంచి చేయలేదని కదా. మీరు విడిపోవడానికి గల కారణం చెప్పండి. ఒకటి కారణం అడుగుతున్నాను, మీరు విడిపోవడానికి గల కారణం చెప్పండి, అలాగే మళ్ళీ మీరు కలవడానికి గల కారణం చెప్పండి. ఒక్క ఆన్సర్ ఉండదు. సో మళ్ళీ ముగ్గురు కలిశారు, మళ్ళీ ముగ్గురు వస్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం అంటున్నారు, మళ్ళీ అనేక కొత్త ఆలోచనలతోటి ప్రణాళికలతో వస్తున్నారు. కాకపోతే ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు విజ్ఞానవంతులు, తప్పకుండా వాళ్ళకి మంచి చేసిన వాళ్ళకి ప్రజలు ఓటేయకుండా మానరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలను తొలగించడానికి, తగ్గించడానికి షర్మిల గారిని ఒక పావుగా వాడుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు ఏ విధంగా గమనిస్తున్నారు? ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు జత కట్టిన పార్టీ అంటూ ఇది లేదు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ జాయిన్ అయ్యక ముందు ఏ పార్టీలో ఏ కూటమిలో ఉన్నాడు? ఇండియా కూటమిలో ఉన్న ఇంక వ్యక్తి కదా. పోనీ ఇండియా కూటమి నుంచి రిజైన్ చేశాడా? ఇప్పటికైనా రిజైన్ చేశాడా? చెప్పానండి. నేను ఇండియా కూటమి నుంచి వేజలుతున్నాను, నేను ఇంకా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయను, మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పాడు. నాకైతే ఎక్కడ వినపడలేదు, నేనైతే ఎప్పుడు పేపర్ చూడలేదు. ఎందుకు నువ్వు రాహుల్ గాంధీతో కలిసావు? ఎందుకు రాహుల్ గాంధీని వదిలేస్తున్నావు? అసలు దేనికి కూడా కారణం ఉండదు. ఆయన అప్పుడు పాదరసంలాగా ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ జారుకుంటూ కేవలం అధికారం కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. అటువంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పడినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కష్టం. ఫైనల్గా చెప్పండి, వైఎస్ఆర్సీపీలో చాలామంది ఎమ్మెల్యేలకు భిన్నంగా ఇక్కడ మీ యొక్క సంబంధించి మీ యొక్క మొండితో జగన్మోహన్ గారికి చాలా విశేష స్పందన వస్తుంది. పబ్లిక్ పాలసీ తీసుకునే భాగంగా మాకు ఎమ్మెల్యే, మాకు ఎమ్మెల్సీ రామ్ లక్ష్మణ్ లాంటి ఇద్దరు వ్యక్తులు మాకు నందిగామని నవనందిగం తీర్చిదిద్దంటూ పేరు చాలా సంపాదించుకుంటున్నారు. ఇంత అంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ప్రజలు వాళ్ళు ఆదరించడానికి కారణం, మేము ఇద్దరం కూడా, అన్నదమ్ములు ఇద్దరం కూడా ఏనాడు కూడా ఏ ఒక్కరోజు కూడా కాన్స్టిట్యున్సీ వదిలి బయటికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఎవరో ఒకరు ఉండే వెళ్తాం తప్ప ఎప్పుడు కూడా ఇద్దరం కూడా ఒకసారి కూడా కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి వెళ్ళలేదు. ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి పనిలో మేము ఉన్నాం. ఒక చావులో ఉన్నాం, ఒక పెళ్ళిలో ఉన్నాం, ఒక ఫంక్షన్లో ఉన్నాం, మంచిలో ఉన్నాం, చెడులో ఉన్నాం. ప్రజలకు ఏది కావాలో, ఎలా కావాలో తెలుసు. అనేక మంచి కార్యక్రమాలు చేసాం. ఈ 5 సంవత్సరాల్లో చేయని కార్యక్రమం అంటూ లేదు, అన్ని కార్యక్రమాలు చేసాం. సంతృప్తిగా ఉన్నాం. మా పాలన నచ్చితేనే మాకు ఓటేయని ధైర్యంగా అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని అదేవిధంగా మమ్మల్ని విశ్వసించారు, మమ్మల్ని అభిమానంతో చూస్తున్నారు. మమ్మల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా చూసుకుంటున్నారు. ఈరోజు మాకు ఎంత అదృష్టం అంటే, ఇంట్లో ఈ నందిగామ నియోజకవర్గంలో ఎవరింట్లో పెళ్లి జరిగినా మొదటి కార్డు మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంకా ఒక మనిషికి అంతకన్నా అదృష్టం ఏంటి? ఒక మనిషికి అంతకన్నా అదృష్టం ఏంటి? ప్రతి దాంట్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల వేడుకల్లో, ప్రతి వేడుకల్లో కూడా మేము ఉంటున్నాం. అదేవిధంగా ఏ గ్రామానికి ఏది కావాలో క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, ఎవరో చెప్తేనో లేకపోతే పక్కన వాళ్ళు చెప్తేనేంటం కాదు. ఈ నందిగామ నియోజకవర్గ సరిహద్దులు పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఏ గ్రామంలో ఏ అవసరం ఉందో తెలిసిన వాళ్ళు, ఏ గ్రామంలో ఏ పల్లెల్లో ఏముంటే బాగుంటుందో తెలిసిన వాళ్ళు, గత 12 సంవత్సరాల నుంచి ఈ గ్రామాన్ని, ఈ నియోజకవర్గాన్ని అండిపెట్టుకున్న వాళ్ళు, ఎక్కడా కూడా ఏ ఒక్క 1% కూడా కాంట్రవర్సీ లేకుండా ఉన్నవాళ్ళు. ధైర్యంగా చెప్తున్నాం, ఎక్కడా కూడా అవినీతి చేయలేదు, ఎక్కడా కూడా ఒకరు సొమ్ము తినలేదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని